హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసేసుకొని అందులోకి పసుపు, అల్లం పేస్ట్, కరివేపాకు అండ్ కారం పొడి వేసేసుకొని వంట సోడా కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేనైతే సాల్ట్ వేయడం మర్చిపోయాను. సో మీరు ముందుగానే సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఫస్ట్ స్టవ్ పైన మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మనకి కావాల్సిన సైజులో పకోడీ లాగా వేసుకుంటే మంచిగా డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్ట్ అయిన గోధుమ పిండి పకోడీ రెడీ అయినట్టే. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.